హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఖచ్చితంగా మీరు ఏ సినిమా కోసమైతే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో ఒక్క సెకండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా చాలా మంచి మ్యాటర్ ఉంటుంది ఈ వీడియోలో. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఏ సినిమా కోసమైతే వెయిట్ చేస్తున్నారో 200% ఆ సినిమా నేమ్ ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. మీకు ఏ హీరో అంటే ఇష్టమో కూడా ఒకసారి నాకు కామెంట్లో తెలియజేయండి. ఎందుకు అనంటే చాలామంది కామెంట్స్ చూస్తారు కాబట్టి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఈ 2 మూవీస్ గురించి అండ్ వాళ్ళ నెక్స్ట్ వచ్చే మూవీస్ గురించి అప్డేట్స్ అందరికంటే ఫాస్ట్గా మీకు అందాలంటే కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా మీకు ఏ మూవీ ఏ హీరో అంటే ఇష్టమో 200% కామెంట్లో తెలియజేస్తే ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు అని డెఫినెట్గా నేను మాటిస్తున్నాను. అండ్ ఇప్పుడు కల్కి వర్సెస్ దేవర. ముందుగా మనం ఇప్పుడు కల్కి గురించి మాట్లాడుకుందాం. కల్కి అనగానే మనకు గుర్తొచ్చేది ప్రభాస్ అన్న పాన్ ఇండియా స్టార్, పాన్ వరల్డ్ మూవీ. అండ్ మనకు ఆల్రెడీ నిన్న మొన్ననే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఆ సాంగ్ సూపర్గా ఉంది. అండ్ ట్రైలర్ వచ్చింది, అందులో గ్రాఫిక్స్ కానీ ప్రతిదీ కానీ ఆదిపురుష్కి చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మనము చూస్తుంటే సోషల్ మీడియాలో చాలా మీమ్స్ కూడా వస్తున్నాయి, ఈ ట్రైలర్ని తీసుకెళ్ళి మనం ఓమ్ రావత్కి చూపించాలి అని కూడా. అందుకే అసలు నాకు నిజంగా ఎంత బాగా అనిపించిందంటే గ్రాఫిక్స్ కల్కి మూవీలో దుమ్ము లేచిపోయింది, దద్దరిల్లిపోయింది, మామూలుగా లేదు. హ్యాట్స్ ఆఫ్ టు అసలు నిజంగా నాగశ్విన్ గారు. అండ్ ప్రభాస్ అన్న యాక్టింగ్ కూడా, ఆ డైలాగ్ డెలివరీ చెప్తూ ఉన్నాడు చూడండి, వాహ్ అన్న టైప్లో అనిపించింది. అంటే మనం ఎప్పుడూ చూడని ప్రభాస్ అన్నను మనము ఈ సినిమాలో చూస్తున్నాము అన్న ఫీలింగ్ వచ్చేసింది. చాలా ఎనర్జెటిక్గా కనిపించాడు. నాకు తెలిసి చాలా అంటే హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కల్కి మూవీకి చాలా ఎక్కువగా ఉన్నాయి. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం కల్కి మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హిట్ కావాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం దేవర మూవీ గురించి మాట్లాడుకుందాము. దేవర అనగానే మనకు ఫస్ట్ వచ్చేసి మనకు ఎన్టీఆర్ అన్న లుక్ మనకి ఇక్కడ స్ట్రైక్ అవ్వగానే ఇట్లా గూస్ బంప్స్ అనేది వస్తూ ఉంటాయి. అండ్ వాటర్లో కొండల మధ్యలోంచి ఎన్టీఆర్ అన్న నడుచుకుంటూ వెళ్ళేది కూడా ఒక 1 or 2 days బిఫోర్ మనకు ఏంటిది ఒకటి లీక్ అయితే అయ్యిందన్నమాట. అండ్ అది కూడా చాలా ట్రెండింగ్ అయిపోయింది మనకు సోషల్ మీడియాలో. అండ్ ఇంకొక మెయిన్ మ్యాటర్ ఏంటంటే మనకు ఫియర్ సాంగ్ చాలా దుమ్ము లేచిపోయింది, దద్దరిల్లిపోయింది. నిజంగా అసలు ఎలా అంటే ఒక రేంజ్లో హిట్ అయిపోయింది ఫియర్ సాంగ్. అండ్ నెక్స్ట్ కూడా ఒక మాస్ సాంగ్ వస్తుంది అని నేనైతే విన్నాను. అండ్ కొట్టాలి శివ గారు ఇంతకుముందు మనకు కొంచెం ఏంటిది హిట్ కొట్టకపోయినా ఈ సినిమాని చూస్తుంటే అంటే హిట్ కొట్టే వైబ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. 200% ఈ సినిమా పాన్ ఇండియా పాన్ వరల్డ్ రేంజ్లో ఖచ్చితంగా మంచి హిట్ సాధిస్తుంది అని నాకైతే ఫుల్గా నమ్మకం వచ్చేస్తుంది. ఆ టీజర్ చూడగానే, ఆ సాంగ్ చూడగానే పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేసాయి. ఖచ్చితంగా ఈ సినిమా కూడా 200% హిట్ అవుతుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ 2 సినిమాలు భారీ హిట్ కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎన్టీఆర్ అన్నది, ప్రభాస్ అనేది 2 పాన్ ఇండియా రేంజ్లో 2 3,000 4,000 కోట్లకి ఎక్కువగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏ మూవీ అంటే ఇష్టమో. బై బై.